హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ స్కీమ్ అనేది తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకుంటే మనం ఎట్లాంటి ఐటమ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేది ఎక్కువ వస్తుందనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపించేస్తా. నేనైతే చాలా ఐటమ్స్ గోల్డ్ స్కీమ్ ద్వారానే తీసుకున్నానండి. నా ఎక్స్పీరియన్సెస్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ తర్వాత నేను ఈ విషయాలు మీకు చెప్తున్నాను. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్లాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. మనం గోల్డ్ స్కీమ్స్ పే చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే క్లియర్ కట్గా నోట్ చేసుకోవాలండి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కీమ్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లాంటి టైప్ ఆఫ్ స్కీమ్ కడుతున్నాము, మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. షాప్ వాళ్ళు చెప్పింది కాకుండా మనం ఒకసారి వాళ్ళు ఇచ్చిన బ్రోచర్ అనేది చెక్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. అట్లాగే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి. అట్లాగే మనం గోల్డ్ స్కీమ్స్ అనేది కొంచెం పేరున్న గోల్డ్ షాప్స్లోనే కట్టండి. మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది అవాయిడ్ చేయడానికి కొంచెం మంచి పేరున్న గోల్డ్ షాప్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ అండి. అంటే మనం కొన్ని ఇష్యూస్ వల్ల మధ్యలో స్కీమ్ ఆపేస్తూ ఉంటాం కదా, అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫుల్ అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారా లేదా, కట్టినంత అమౌంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్కీమ్ కట్టేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకి లేట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి టైంలో మనకి ఏమైనా పెనాల్టీ ఛార్జెస్ అనేది వేస్తారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పటివరకు 2 రకాల స్కీమ్స్ యూజ్ చేసుకుంటూ నా గోల్డ్ అయితే తీసుకున్నానండి. అందులో ఫస్ట్‌ది గోల్డ్ అక్యుములేషన్ స్కీము. ఇందులో ఏంటంటే మనం ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది కడుతూ ఉంటామన్నమాట. నేను 5000 రూపీస్ కడుతూ ఉన్నాననుకోండి ఎవ్రీ మంత్. నేను ఫస్ట్ మంత్ వెళ్ళి 5000 రూపీస్ పే చేసినప్పుడు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతుందో చూస్తారు. 6000 రూపీస్ ఉందనుకోండి. సో, 5000/6000 అంటే మనకి ఎంతొస్తుంది? ఆల్మోస్ట్ లైక్ 0.83 గ్రామ్స్ అయితే వస్తుంది. సో, ఎవ్రీ మంత్ అట్లాగా మనకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది. 12 మంత్స్ అయిపోయాక మనకి ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుందో ఆ గోల్డ్‌తో మనం ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవాలి. నేనైతే ఈ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అంతా ప్రిఫర్ చేయనండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 2000 నుంచి 2024 వరకు 10 గ్రామ్స్ ప్రైస్ అనేది మెన్షన్ చేసుంది. ఇక్కడ మీరు చూడండి 2010 నుంచి 11కి 18,500 నుంచి 26,400కెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 8,000 పెరిగింది. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఈ స్కీమ్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందన్నమాట. అంటే మనం ఎవ్రీ మంత్ కడుతూ ఉంటాం కదా, అప్పుడు తక్కువ ప్రైస్‌లో తీసుకున్నట్టు కదా గోల్డ్. సో, మనకేంటంటే అది బెనిఫిట్. ఇంకోటి మీరు 2013 నుంచి 14కి తీసుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ 29,600 ఉంది. ఇక్కడ 28,000 ఉంది. అంటే ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఏంటంటే మనకి ఈ స్కీమ్ తీసుకున్నా గూడా మనకి అస్సలు బెనిఫిట్ అనేది ఉండదండి. సో, దీనివల్ల ఏంటంటే మనం ఇయర్ అంతా పే చేసినా గూడా వేస్టే గదా. సో, అందుకని నా ప్రిఫరెన్స్ ఏంటంటే నేను నో మేకింగ్ ఛార్జెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాననమాట స్కీమ్ పే చేసేటప్పుడు. దాంట్లో గూడా చాలా క్రైటీరియాస్ ఉన్నాయండి. అది కూడా మనకి మ్యాక్సిమం బెనిఫిట్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. నేనిప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్లాంటి ఐటమ్స్ తీసుకోవాలి, ఎట్లా పే చేసుకోవాలి అన్నీ మీకు క్లియర్ కట్ ఐడియా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే షాప్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడ స్కీమ్ పే చేస్తున్నామో ఆ షాప్‌లో మనకి నచ్చిన మోడల్స్ ఉంటాయా లేదా ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ గనక మనకి మోడల్స్ నచ్చలేదనుకోండి స్కీమ్ అయిపోయేసరికి, వాళ్ళు మనకి మనీ రిటర్న్ బ్యాక్ ఇస్తారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇవ్వకపోతే గనక మనకి 24 క్యారెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకోమని చెప్తారు. 24 క్యారెట్స్ బిస్కెట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి అది కూడా ఇంకో లాస్. అదెందుకంటే మనం ఇప్పుడు 22 క్యారెట్స్ ఆర్నమెంట్ చేయించుకుంటాం కదా, 24 క్యారెట్స్ ఇస్తే ఏంటంటే అప్పుడు మనం ఒక జీఎస్టీ కడతాం ఆ షాప్‌లో. మళ్ళీ అది మనం వేరే షాప్‌కి తీసుకెళ్ళి మళ్ళీ ఆర్నమెంట్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకో జీఎస్టీ కడతాం. సో, 2 సార్లు జీఎస్టీ అనేది పే చేయాల్సొస్తుంది. దానివల్ల మనకి లాస్ కదా. అందులోనూ మనం ఇయర్ అంతా స్కీమ్ కట్టి లాస్ట్‌లో అసలు మేకింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకుంటే షాప్ వాళ్ళకి లాభం కదండీ, మనకి లాస్ కదా. సో, ఖచ్చితంగా మనం ఆర్నమెంట్ అనేది తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రామ్స్ కూడా ప్లాన్ చేసుకోండి. ఒక 10 గ్రామ్స్‌లో ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారనుకోండి. ఈరోజు గోల్డ్ రేటు 5,800 ఉంది. అరౌండ్ 58,000 వరకు అవుతుందనమాట 10 గ్రామ్స్. అంటే మీరు 10 నెలలకి 6,000 చొప్పున కట్టారనుకోండి, 60,000 రూపాయలు అవుతుంది. మీరు అనుకున్న ఐటెమ్ వచ్చేస్తది. అలా కాకుండా మనం 10 గ్రామ్స్‌కి అమౌంట్ పే చేసి, మనం 15 గ్రామ్స్, 16 గ్రామ్స్ మనకి ఐటెమ్ నచ్చిందనుకోండి, మనకక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 5 గ్రామ్స్ మనం ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాం కదా, ఆ 5 గ్రామ్స్‌కి మనకి మేకింగ్ ఛార్జెస్ మీద ఎక్కువ బార్గెయిన్ చేయడానికి స్కోప్ ఉండదనమాట.
మూడోదేంటంటే స్కీమ్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే హైయెస్ట్ ప్రయారిటీ థింగ్ అండి. మనం ఇది గనక మంచిగా సెలెక్ట్ చేసుకుంటే మనకి మాక్సిమం బెనిఫిట్ వస్తుంది. లెట్ అస్ సే నేను ఒక రూ. 1,00,000 కట్టాననుకోండి. మనకి అప్ టు 18% అన్నారు కదా! మేకింగ్ చార్జెస్ ఉండదు. సో, మనకి ఎంత రావాలి ప్రాఫిటు? 18,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రావాలి. సో, అంత ప్రాఫిట్ రావాలి అంటే మనం ఐటెమ్ సెలెక్షన్ అనేది కరెక్ట్‌గా చేసుకోవాలండి. లెట్ అస్ సే కొన్ని బ్యాంగిల్స్ గానీ, చైన్స్ గానీ, ప్లెయిన్ ఐటెమ్స్ ఉంటాయి కదా! వాటికి తక్కువ మేకింగ్ చార్జెస్ ఉంటాయి. 7%, 8% అట్లా ఉంటాయి. సో, అట్లాంటివి మనం చూజ్ చేసుకోకూడదనమాట. 18% అంతకన్నా తక్కువ ఉన్నేసి చూజ్ చేసుకున్నారనుకోండి, మనకి లాస్ అయిపోతాం. మీరిప్పుడు వీడియోలో చూస్తున్న బ్యాంగిల్స్ చూసారు కదా! అది 11% పడింది నాకు. నేనది స్కీమ్ ద్వారానే పే చేశా. ఫస్ట్ స్కీమ్ అండి. సో, నేనక్కడ లాస్ అయ్యాననమాట. 7,000 లాస్ అయ్యాను. ఎలా అంటే 1,00,000 రూపీస్ ఐటెము 18,000 వరకు ఇస్తానన్నారు. కానీ నాకు 11,000 పడింది మేకింగ్ చార్జెస్. సో, ఆ 7,000 అనేది నేను వాళ్ళకిచ్చినట్టేగా. సో, ఇక్కడ ఐటెమ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. మీరు నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ చూసుకొని మీరు డెసిషన్ తీసుకోండి. మీకు అలానే కొన్ని ఐటెమ్స్ ఉంటాయండి. 18% గానీ, 17% గానీ, 19% గానీ, మీకు క్లోజ్ టు 18% ఉన్నవి ఐటెమ్స్ తీసుకున్నారనుకోండి, మీకు మంచి బెనిఫిట్ అయితే వస్తుంది. అట్లానే మీరు నంబర్ ఆఫ్ గ్రామ్స్ ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు కదా! మీరు నంబర్ ఆఫ్ గ్రామ్స్‌కి మీరు స్కీమ్ కట్టిన అమౌంట్‌కి కరెక్ట్‌గా 18% ఉన్న ఐటెమ్స్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందనమాట. నేనైతే స్కీమ్స్ కట్టేటప్పుడు స్టోన్ అయితే ప్రిఫర్ చేయనండి. అది ఎందుకంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నాది చెప్తాను. నేను ఒక ఐటెమ్ తీసుకున్నాను. అది ఫుల్ స్టోన్స్ ఉంటుంది. అది స్కీమ్‌లోనే ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళు కాస్ట్ ఎక్కువ వేయటం వల్ల నేను వేరేది తీసుకోవాల్సొచ్చింది. సో, నేనది ఎలాగో ఏంటో చెప్తాను చూడండి. నేనైతే స్కీమ్ కట్టినప్పుడు ఈ గోల్డ్ ఐటెమ్ అనేది విత్ స్టోన్స్ తీసుకోవాలని ప్రిఫర్ చేశాను ఫస్ట్. తర్వాత స్టోన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ వేశారనిపించిందండి. బట్ అది నార్మల్‌గానే ఎక్కువుందా? లేకపోతే స్కీమ్ తీసుకోవడం వల్ల ఎక్కువ చెప్పారా అన్నది తెలీదు. ఎందుకంటే మనకి ఎక్కడ మెన్షన్ చేసి లేదు ట్యాక్స్ మీద గానీ ఎక్కడ స్టోన్ కాస్ట్ అనేది. సో, అందుకని నేను ఇంకా ప్లెయిన్ ఐటమే తీసుకున్నాను. అండ్ ఇంకోటి మీరు యాంటిక్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకుంటే కూడా బెనిఫిట్ ఉంటుందండి. యాంటిక్ ఐటెమ్స్ ఎప్పుడు అబౌవ్ 20% ఉంటుంది. మనకి 18% వరకు మేకింగ్ ఛార్జెస్ ఉండదు కాబట్టి 18 తర్వాత అంటే 21 అనుకోండి 3% ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కానీ మనకి మంచి డిజైన్‌లో, స్కీమ్‌లో బెనిఫిట్ పొంది మనం చక్కగా ఐటెమ్ అనేది వస్తుంది కదా! నెక్స్ట్ టైం మీరు స్కీమ్ కట్టినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు మాక్సిమం బెనిఫిట్ పొందేలాగైతే చూసుకోండి. మనం మంచి షాప్ కనుక చూసుకోకపోతే మోడల్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సొస్తదండి. అదొకటి మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మనకి షాప్‌లో ఏ ఏ మోడల్స్ ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్‌లో తీసుకోవాలి అనుకుంటున్నారనేది మీరు ముందే చెక్ చేసుకోండి. అట్లాగే మనకి ఏ మోడల్ నచ్చలేదు అనుకోండి, మనం స్కీమ్ అయిపోయేసరికి వాళ్ళు 24 క్యారెట్స్ బిస్కెట్స్ తీసుకోమని చెప్తారు. అంటే ఆర్నమెంట్ కాకుండా బిస్కెట్స్ తీసుకోమంటారు. సో, దానివల్ల ఏంటంటే మనం 2 సార్లు జీఎస్టీ కట్టాల్సొస్తుంది. అది కూడా డిసడ్వాంటేజ్. అలా ప్రిఫర్ చేయకండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి స్కీమ్స్‌తో. మనం డైరెక్ట్‌గా ఎళ్లి పర్చేస్ చేస్తే మనం ఆ 12% అయినా, 18% అయినా వాళ్ళు చెప్పినంత మనం ఖచ్చితంగా మేకింగ్ చార్జెస్ అయితే కట్టాలి. కానీ ఇలా స్కీమ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకది వేవ్ ఆఫ్ అవుతుంది. మీరెక్కడైతే స్కీమ్ కడుతున్నారో ఆ షాప్‌లో డిజైన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫైనల్ కూడా చేసేసుకోండి మాక్సిమము. ఆ ట్యాక్స్ యొక్క బార్‌కోడ్ గనక మీరు వాళ్ళకి చెప్తే మీరు స్కీమ్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. అప్పుడు మీకు మాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుందనమాట. మీరు ఏ ఐటెమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గ అమౌంట్ మీరు ముందే మంత్లీ వాళ్ళకి కట్టేస్తే మీరు స్కీమ్ అయిపోయాక మంచి బెనిఫిట్‌తో బయటకొస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి.